పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి? ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు మనకి 66 పుస్తకాలతో కూడిన ఒక గ్రంథం బైబిల్ ఇచ్చాడు. క్రైస్తవులందరికీ బైబిల్లే మనకు మూలం. ఈ బైబిల్ అంతా చదివితే 66 పుస్తకాలని నమిలేస్తే వచ్చిన సారం ఏంటంటే రెండు పాటించాలండి. రెండు ఆజ్ఞలు. ఆ రెండు మనలోకి రావడానికే ఈ 66 పుస్తకాలు. ఇంకెంతకించి ఏమీ లేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎన్ని వందల సార్లు చదివినా, ఎన్నిసార్లు పరిశోధించినా, టోటల్గా బైబిల్ మనల్ని ఏం కోరుకుంటుందంటే 2 లక్షణాలని మనలోంచి కోరుకుంటుంది. 2 ఖచ్చితంగా మనం చేయాలి. ఏంటవి? ఒకసారి బైబిల్లో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. చూడండి, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. బైబుల్ టోటల్గా సారం ఏం చెప్తుందంటే, మొదట ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటండి? ఖచ్చితంగా చేసి తీరాల్సింది. అందరికంటే, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ఆజ్ఞ. ఇందులో న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉంది? మాకు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అత్తగారు ఉంటారు, మామగారు ఉంటారు, ఇంకెంతో ఉంటారు కదండి. వీళ్ళందరికంటే దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలండి అని అడిగారు అనుకోండి, 100% ఇందులో నీతి న్యాయం ఉంది. ఎందుకంటే నీకెవరైతే ఉన్నారో, తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, వీళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రేమించింది ఎవరండి? ఎవరికైనా డౌట్ ఉందా? అసలు మనకి అడగకుండానే జన్మనిచ్చాడు కదండి. అమ్మని, నాన్నని ఇచ్చింది కూడా ఆయనే. భార్యని, భర్తని, పిల్లల్ని ఇచ్చింది కూడా ఆయనే. తినడానికి అన్ని రకాల ఆహార పదార్థాలు సిద్ధం చేసింది. ఇప్పటికీ మనం బ్రతుకున్నామంటే ఆయన దయ, ఆయన ప్రేమ. అంతే కదండి. ఇప్పుడు ఖచ్చితంగా అందరికంటే ఆయన మనకు ఎక్కువ ప్రేమను చూపించాడు కాబట్టి మనల నుంచి కూడా ఏం కోరుకుంటున్నాడు? నీకెవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే నాకు మొదటి స్థానాన్ని ఇవ్వి అన్నాడు. ఇది మొదటి ఆజ్ఞ. ఇక రెండోది ఏంటి? నీవు నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమింపవలను అన్నది రెండవ ఆజ్ఞ. ఇంక వీటికంటే ముఖ్యమైనది ఏది లేదని చెప్పేసారని చేసుకొస్తే, అంటే టోటల్గా బైబిల్ ఈ రెండే చెప్తుందండి. మనలో ఈ రెండింటినే కోరుకుంటుంది. ఈ రెండు ఉన్నవాడే భక్తుడు అవుతాడు. మొదటిది ఏంటండి? అందరికంటే ఎక్కువగా తండ్రిని ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి. రెండవది ఏంటి? మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే మన చుట్టూ ఉన్న పొరుగు వారిని ప్రేమించాలి. మొదటాజ్ఞ న్యాయంగా ఉందని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ మనకు చేశాడు కాబట్టి, ఆయన దయ వల్లే బ్రతుకుతున్నాం కాబట్టి ఇది న్యాయం ఉందనిపించింది. ఇప్పుడు రెండవది ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇది చెయ్యకపోయినా కూడా నిన్ను నరకాన్ని పంపుతానన్నాడు. ఎందుకంటే ఆజ్ఞ కదండి, అది ఆజ్ఞాతిక్రమమే. ఇప్పుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్లకుండా నరకానికి తీసుకెళ్ళిపోయేది ఏంటి? పాపాలు కదండి. పాపం అంటే ఏంటి? మొదటి యోహాను పత్రిక ఒకసారి చూసేద్దాం. చూడండి, అది కూడా 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అన్నాడు. అంటే ఇప్పుడు పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞలు ఏంటి ఇంతకీ? ఇదిగో ఈ రెండు. అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటిది అందరూ చేయడానికి ఇష్టపడతారండి. అంటే న్యాయంగా ఒప్పుకుంటారు. చేయడానికి చేస్తారా లేదో తర్వాత. మొదట ఆజ్ఞ పాటిస్తున్నారండి ఇక్కడ ఉన్నవాళ్ళు. ఆవిడేంటి ఎలాగంటుంది? పాటించకపోతే దెబ్బ అయిపోతుంది.
మొదట ఆజ్ఞ అందరికంటే ఎక్కువ దేవుని ప్రేమించకపోతే ఇంకెందుకంటే ఇంక భక్తి ఏముంది? ఇంకా ప్రేమిస్తున్నారమ్మా. ఎంత పనున్నా ఆదివారం చర్చికి రావటం, ఏమున్నా దేవుడికి మొదటి స్థానం ఇవ్వటం, ఇవి ప్రేమించటం అంటే. ఇక్కడికి దేవుడిని ప్రేమించే కదండి వచ్చారు. ఇప్పుడు ఎంతసేపు చెప్తాం? మా అయితే ఇంకొక 1/2 అవర్ చెప్తాను. ఈ 1/2 అవర్ అయినా శ్రద్ధగా వింటారండి? పాపం మీరు విన్నట్టే కనపడుతున్నారు కానీ కొన్ని చోట్ల వినరండి అసలు. అలా మొదలెట్టిన వెంటనే ఫోన్ తీసుకుంటారు. హాయ్, హలో, ఎవరికి? ఇప్పుడు ఇక్కడ ఎదర దేవుడు మాటలు వస్తున్నాయి. ఈ లోపల ఎవరికో నువ్వు కంగారు రాకప్పుడే ఆయలో పెట్టేసావంటే ఇప్పుడు నీకు దేవుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావా, వాళ్ళకి ఇచ్చావా? అప్పుడు ఇంక మొదటి స్థానం ఏముంది ఇంకా? కాబట్టి అర్జెంటుగా ఫోన్లు లోపలెట్టండి. ఎందుకంటే దేవుడు తప్ప మనల్ని ఎవరు బ్రతికించేవాడు లేరండి. ఇప్పుడు హాయ్ హలో పెట్టినోడు బతికిస్తాడండి? ఆ హలో అన్నప్పటికే నువ్వు రిప్లై ఇవ్వకుండానే గుడ్డిపొడి వచ్చింది అనుకో, ఆ కుర్చీలోనే అలా ముందు గడిపోతావు. ఆడు అంటాడు ఇంకా హలో హలో, రిప్లై ఇవ్వండి, హలో హలో హలో, ఇంకా రిప్లై ఏంటి? అయిపోయింది, ఇంకా అప్లై సప్లై ఆగిపోయింది. అందుకండి దేవుడు అన్నప్పటికీ ఇంకా అన్ని పక్కన పెట్టేయాలండి. ఇంకా దేవుడు అంటే ఇంకా అన్ని పక్కన పెట్టేసి ఆయనకి ఇచ్చేయాలి అంతే. ఇది మొదటి ఆజ్ఞ. ఇది న్యాయమే, మనం ఒప్పుకుంటాం. రెండోది ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇది చేయకపోయినా కూడా నరకంలో చేయటమేంటి అసలు? చాలా మంది ఏమంటారంటే నేను దేవుడిని ప్రేమిస్తాను కానీ, దేవుడికి అయితే చెప్పండి వస్తాను కానీ వాళ్ళంటే మాత్రం చూసారా, మన 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 చట్టం మనకు ఉంటుంది. వాళ్ళు దేవుడు అంటే చెప్పండి నేను వస్తాను, అతనంటే మాత్రం నేను రానండి. ఎందుకు? నేను ఒకళ్ళ దయాదాక్షిణ్యాలతో బతకట్లేదండి. ఎవరి జోలికి నేను వెళ్ళండి, నా జోలికి వస్తే ఊరుకోనండి. చూసారండి, ఇయే మన బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. మనకి ఎన్ని డైలాగ్స్ చేసినా ఆయన ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, లేదంటే నువ్వు నరకానికి పోతావు, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము అన్నాడు. సరే పాటిస్తాం. ముందు ఎందుకు పాటించమన్నాడు, ఎందుకు దీన్ని ఆజ్ఞగా పెట్టాడో మనకు అర్థమైతే అప్పుడు పాటిస్తామండి. అర్థం కాకే పాపం ఎన్నోసార్లు వింటున్నా కూడా మనకు బోల్డ్ మంది శత్రువులు ఉంటారు, బోల్డ్ మందితో గొడవలు. మనకి దాని కాన్సెప్ట్ ఏంటి అసలు, ఎందుకు పెట్టాడు అది? భూమి మీద మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఇద్దరి దయ ఉండాలండి మనకి. ఒకటి దేవుని దయ ఉండాలి, రెండు మనుషులు దయ ఉండాలి. ఏది లేకపోయినా కష్టమే. మనం ఏమనుకుంటామంటే మనుషుల దయ నాకు అవసరం లేదండి, దేవుడి దయ ఉంటే చాలండి అనుకుంటాం. బైబిల్ అలా చెప్పలేదు. సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి చూద్దాం, చూడండి. 2వ అధ్యాయం 26 వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 26 వచనం. బాలుడకు సమూయేలు ఇంకనూ ఎదుగుచు, చూడండి ఇక్కడ, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నాడు. ఎవరి దయలు ఎదుగుతున్నాడంట? ఒకటే దేవుడి దయ, రెండు మనుషుల దయ. ఇతను మనిషే కదండి అనుకుంటే ఇదే పదాలో యేసుక్రీస్తు వారు కూడా రాయించాడు. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును, చూడండి, దేవుని దయందును మనుషుల దయందును. ఏమండి, యేసుకు కూడా ఎవరి దయ కావాలండి? దేవుడి దయ కావాలంట, మనుషుల దయ. అదేంటంటే ఆయన దేవుని కుమారుడు కదా, అసలు ఆయన కూడా దేవుడే కదా, మళ్ళీ ఆయనకి మనుషుల దయ ఎందుకు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ రెండు కావాలండి. మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. దేవుని దయ ఉండి మనుషుల దయ లేకపోయినా కష్టమే, మనుషుల దయ ఉండి దేవుని దయ లేకపోయినా కష్టమే. ఎలాగో చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పటి వరకు నాకెవరితో పని లేదండి, నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకట్లేదండి, ఒకరి అవసరం నాకు లేదండి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళంతా అజ్ఞానులు అన్న విషయం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ నిర్ణయాలు మార్చేసుకోవాలి ఇంకా. ఎందుకంటే దేవుడి దయ ఉండాలి. దేవుడి దయ అంటే ఏంటండి? ఆయన పుట్టించాలి, ఊపిరి ఇవ్వాలి, ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, అన్నీ ఆయనే కదండి. మనుషుల దయ ఏంటి? ఇది సాధారణంగా పుట్టినరోజునప్పుడు చదివేస్తుంటారు పిల్లలకి కదండి. పిల్లలకే కదండి, అందరికీ మనుషుల దయ దేవుడి దయ ఉండాలి. ఈ భూమి మీద మనం పుట్టాలంటే ఓన్లీ దేవుని దయ ఉంటే పుట్టమండి.
ఆ దేవుడు కూడా పుట్టించడానికి దయ చూపించి ఎవరిని ఉపయోగించాడు? ఇద్దరు కావాలండి మనం పుట్టాలంటే. ఎవరు? తల్లి తండ్రి, అంతేనా? వాళ్ళు ఎవరు మనకి? పొరుగువారా కదా? అంటే పొరుగువారు అంటే ఇందులో రెండు అర్థాలు ఉంటాయి. మరలా క్రైస్తవులంతా సహోదరులు, క్రైస్తవులు కానివారంతా పొరుగువారు అనుకుంటాం మనం. ఒక రకంగా ఇది కరెక్టే, కానీ ఇంకో రకంగా ఆలోచిస్తే భూమి మీద పుట్టిన అందరూ సహోదరులే, అవునా కదా? ఎలా సహోదరులు? సహోదరులు అంటే సహ ఉదరులు, ఒకే గర్భం నుంచి వచ్చిన వారని. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులంతా ఎవరి గర్భం నుంచి వచ్చారండి? ఆదాము, అంతకుముందు దేవుని గర్భం, అంతేనా? అంటే ఇప్పుడు మనమంతా సహోదరులమే కదా? ప్రపంచంలో అందరూ, మన ఇంట్లో ఉన్న భార్య భర్తలు తల్లిదండ్రులు అందరూ సహోదరులే ఆత్మీయంగా. అలా కాకుండా ఆలోచిస్తే పొరుగువారు సహోదరులు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది జనరల్ అందరికీ. ఈ భూమి మీద మనం పుట్టాలంటే ఇద్దరు పొరుగువారు మనకు కావాలి, తల్లి తండ్రి. పుట్టాక మరలా మనం ఏదో పని చేసుకోవాలి కదండి, ఏదో ఉద్యోగమో ఏదో డ్రైవ్ చేయి, మొత్తం ఏదో విద్య కావాలి మనకి. ఆ విద్య నేర్పాలంటే ఎవరు కావాలి? ఇంకొక పొరుగువాడు కావాలన్నా, ఒక మాస్టర్ కావాలి, ఒక టీచర్ కావాలి. చివరికి ఆటో నేర్చుకోవాలన్నా ఒక ఆటో డ్రైవర్ కావాలి. తాపీ పని చేయాలన్నా. అంటే పుట్టడానికి పొరుగువారి మీద ఆధారపడ్డాం, బ్రతకడానికి పొరుగువారి మీద ఆధారపడ్డాం. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఎవరు కావాలి? డాక్టర్ కావాలి. ఆయన ఎవరు? ఎవరు వైద్యం వాళ్ళు చేసుకోగలరండి? ఎవరు ఆపరేషన్ వాళ్ళు చేసేసుకుంటారా? నీకు ఎన్ని కోట్లున్నా, ఎంత పదవున్నా, నువ్వెంత అందగత్తెవైనా రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళవచ్చండి, పొరుగువాడి దగ్గరికి వెళ్ళాలొద్దా? మరి ఏంటండి మనం, నాకు ఎవరి దయతో బతకట్లేదు, నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద. ఒకవేళ అలా అనుకున్నారు అనుకోండి ఎవరైనా, ఎవరు దయా దాక్షిణ్యాల మీద నేను బతకను అన్నవాళ్ళు ఎవరు ఏ వస్తువు కూడా వాడకుండా ఉండాలని ఒక రోజు. ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటున్నావు, ఎవరు దయా దాక్షిణ్యం అండి? ఈ వస్త్రాన్ని ఎవరో తయారు చేశారు, మళ్ళీ ఎవరో కుట్టారు, అవునండి? నీకు ఎవరో తీసుకొచ్చి మార్కెట్లో అమ్మారు. తలకి షాంపూ పెట్టుకుంటాం, ఎవరు చేశారు? అది ఎవరో తయారు చేశారు పాపం. బ్రష్ చేసుకుంటాం ఉదయమే, ఆ పేస్ట్ ఎవరు చేశారండి? ఏమో ఎవరో మనకు తెలియకూడదా, అంతేనా? పాల ప్యాకెట్లు వచ్చేస్తాయి, ఎవరు చేశారు అది? ఆ ప్యాకింగ్ చేసి ఎవరు పట్టుకొచ్చారు? ఇప్పుడు కూర్చుని మైక్ అంటున్నాం, ఈ మైక్ ఎవరు చేశారు? పాపం అతని పేరు కూడా తెలియదు మనకు, అంతే కదండి? ఎక్కడ ఉన్నాడో పోయాడో కూడా తెలియదు. అలాగ నడినెత్తు నుంచి అరికాలు వరకు మనం ఉపయోగించే ప్రతి వస్తువు ప్రతిరోజు ఎవరు చేస్తారండి? ఎవరో చేసినవే మనం వాడుతున్నాం, అంతేనండి? అంటే ఇప్పుడు పొరుగువారు చేయింది, పొరుగువారు దయ లేకుండా బతకగలమంటాను ఒక రోజైనా? అలా బ్రతకాలనుకుంటే ఆదాము అవ్వలాగా బట్టలు లేకుండా బతకాలి, అంతే కదండి? ఎందుకు మరి? ఇంకా బట్టలు వేరే వాళ్ళు చేసినాయే, చెప్పులు వేరే వాళ్ళు చేసినాయే, పేస్ట్ వేరే వాళ్ళు చేసిందే, షాంపూ వేరే వాళ్ళు చేసిందే. తెల్లారితే ఫోన్ చూస్తాం మనం, ఫోన్ లేకపోతే అసలు బతకలేకపోతున్నాం. అసలు ఈరోజు వాక్యం వినపోవటం కారణం ఎవరండి? ఆ ఫోనే. అడుక్కు తినే వాళ్ళు కూడా ఫోన్ ఉంటుంది ఇప్పుడు, సరే? మన ట్రైన్లోకి వెళ్తే అంటున్నాడు, నెక్స్ట్ బోగిలో దిగిపో అన్నాడు ఫోన్ చేసి. ఆ బ్యాగ్ కట్టుకుని ఊరి నాయన ఇంకొక అడుక్కున్న కూడా దిగిపోమన్నాడు. ఆ తర్వాత ఎదరికెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, ఒక ఆవిడ వచ్చిందండి, బాబాయ్ అంది. చూసాను, చిల్లర లేదమ్మా అంది. ఫోన్పే చేసే బాబాయ్ అంది. ఊరి నాయన మొన్నటి వరకు నాకే లేదు ఫోన్పే, నీకు ఫోన్పే నెంబర్ చెప్తావమంటే లేదని ఆ గిన్నె తీసి ఆ గిన్నెలో పెట్టింది స్కానర్. చూసారా, ఫోన్పే కూడా వాడేస్తున్నారు ఎవరు? ఇప్పుడు చిల్లర లేదన్నా బాధే. అంటే ఫోను వాడుతున్నామండి, ఎవరు చేశారండి? అది మనం చేసామండి? ఎవరో చేసినాయి కదని వాడుతున్నాం. అంటే భూమి మీద ప్రతిరోజు మనం బ్రతకాలంటే ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? పొరుగువాడు కావాలి, అంతే వద్ద, అవునా కదా? చివరికి జుట్టు ఎదిగిపోతుంది అనుకోండి మగవాళ్ళకి, ఎక్కడికి వెళ్తాం? ఎవడ గుండాడు గీసుకోలేదు అన్నట్టు మా కట్టింగ్ మేము వేసుకుంటామండి. అంటే ప్రతి దానికి ఇంకొకరు కావాలండి, వద్దా? కావాలొద్దా? చివరికి చచ్చిపోతే మనల్ని ఆ నలుగురు అని సినిమా తీసాడు. అంటే తీసి సాగనంపడానికి కూడా ఎవరు కావాలి?
మరి అసలు తెల్లారితే పొరుగువాడు దయ లేకుండా బతకనప్పుడు మరి నేను ఎవరి దయా దాక్షిణ లేకుండా బతకను, ఎవరి అవసరం నాకు లేదు అంటే ఏం మాటలండి? అజ్ఞానపు మాటలన్నమాట. అంతేనా? ముఖేష్ అంబానీ కూడా ఎవరి మీద ఆధారపడాలి? ఒక 10 మంది బౌన్సర్లు ఉంటే తప్ప కాలు బయటికి పెట్టలేడు. అంతేనా? ఎవరికైనా పొరుగువాడు అవసరం లేకుండా మనం బ్రతకలేమండి. అందుకే పొరుగువారు బాగుంటే మనం ఏముంటాం? బాగుంటాం. ఆటో వాళ్ళు మేము చూస్తుంటాం అప్పుడప్పుడు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. సరే, మంచి మాట అది. అందరూ అదే కోరుకోవాలండి. ఈ భూమి మీద మనం సుఖంగా ప్రశాంతంగా బ్రతకాలంటే ఒకటి దేవుడి దయ కావాలి, నెక్స్ట్ ఎవరు కావాలి? మన చుట్టూ ఉన్న పొరుగు వారంతా బాగోవాలి, లేదంటే మనం బాగోమండి. కుటుంబంలో అందరూ బాగుండాలి. కోడలు అత్తగారిని నిమిషపెట్టేస్తాను, ముసలిది అయిపోయింది, పాపం తిట్టినా కొట్టినా అక్కడే ఉండేది. ఇంక దిక్కు ఏంటంటే చచ్చికొచ్చేవారు. ఎక్కువ చచ్చిలేవారు. చచ్చికి ఎవరు వస్తారని? ముసలమ్మలు వస్తారు, తెలుసా మీకు? ఇంక ఎందుకంటే ఇంటి దగ్గర సరిగ్గా సుఖం లేక వాళ్ళు సరిగ్గా పట్టించుకోక దేవుడికి చెప్పుకుందాం మొరని వచ్చి పాపం నూరాలకి నిద్రపోతుంటారు. ఇదే ఎక్కువ. ఈ మధ్య ముసలోళ్ళు కూడా రావట్లేదు. ఎందుకు? బాబు వచ్చాడు, 4,000 ఇస్తున్నాడంట. ఇప్పుడు టిఫిన్కి వచ్చి వెళ్ళిపోతున్నాయి, అవసరమైతే భోజనం రప్పించుకుని తినేయచ్చు. నాకు కోడలతో పని లేదు, ఇప్పుడు ఆడితో పని లేదు, దేవుడితో పని లేదని వాళ్ళు కూడా రావట్లేదు. ఇంతకా 4,000 ఎక్కడ వస్తానే నీకు? ఆకాశం నుంచి బాబు దింపాడండి. ఆ బాబుయా? మన చుట్టూ ఉన్న మనుషులివే. ఇప్పుడు మనం పన్నులు కడతామండి. మనం ఎక్కడ పన్నులు కడతామండి? పెద్ద పెద్దోళ్ళు కడతారనుకుంటున్నారా? మీరు ఒక రైస్ కట్ట కొనుక్కున్నా దానికి ఏం పడుతుంది? పన్ను పడుతుంది. చెప్పులు కొనుక్కున్నా ట్యాక్స్ పడుతుంది. అన్నిటికీ పన్ను ఉంది, అవునా? ఈ పన్నులన్నీ ఎక్కడ ఏమవుతున్నాయి? డబ్బంతా అవన్నీ కలెక్ట్ చేసి ఇదిగో ఈ ముసలమ్మలకి ముసలోళ్ళకి 4,000 6,000 వికలాంగులకి ఎవరు డబ్బు ఇది? ఇంతకీ అందరూ పొరుగు వారు ఇచ్చిన డబ్బే. అంతేనండి. డాక్టర్ అయిపోతాడు చదువుకుని, నా అంత గొప్పడు లేడు, ఎవరితో నాకు పని అంటాడు. ఇంతకీ డాక్టర్ అయ్యావంటే నువ్వు డాక్టర్ అవ్వడానికి ఎవరి డబ్బుతో చదివావు? నీకు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది కదా, స్కాలర్షిప్లు ఇస్తున్నాయి కదా. ఎవరి డబ్బు అండి అది? మనందరం కట్టిన డబ్బే, అవునా కదా? పొరుగువారి డబ్బే. లేదండి మేము ప్రైవేట్ స్కూల్లో చదివించాము మా వాడిని, గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి. ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ ఎక్కడ నేర్చుకున్నాడు? అంతకీ గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకుంటాడు. అంతేనండి. ఈ భూమి మీద మనిషి బ్రతకాలంటే ప్రతి ఒక్కరికి ఏం కావాలి? పొరుగువారి అవసరత ఖచ్చితంగా ఉంది. కాబట్టి దేవుడి అవసరత ఉంది, పొరుగువారి అవసరత ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇప్పుడు పొరుగువారిని నిన్నెలా ప్రేమించుకుంటున్నావు వాళ్ళని కూడా ప్రేమించాలి. వాళ్ళు చెడిపోతే నువ్వు చెడిపోతావు, వాళ్ళ బాగుంటే నువ్వు బాగుంటావు. అందుకే దేవుణ్ణి ప్రేమించడం ఎంత గొప్ప ఇంపార్టెంటో నీ పొరుగు వారిని ప్రేమించడం కూడా అది. ఇది ఏ మత గ్రంథాల్లో ఉండదండి. అసలు బైబిల్ ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పగా డెవలప్ అయిపోవడానికి, యేసుక్రీస్తు ఎంత హైలైట్ అయిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఈ ఒక్క సూత్రం. ఎందుకంటే ఇది ఎక్కడ ఉండదు. ఇది గనక పాటిస్తే ఇక అసలు ఏ తలపోటు ఉండదండి. హత్యలు ఉండవు, అత్యాచారాలు ఉండవు, దోపిడీలు ఉండవు. ఎందుకంటే అన్ని ఇందులో ఆధారపడి ఉంది. ఇందువల్లే అందుకే కొన్ని మాటలు చూసి మనం ముగింపులోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శకపురుషుడు. ప్రపంచమంతా కోట్ల మంది ఆయన ఫాలోవర్స్ ఎందుకున్నారంటే ఆయన మనసు ఏంటంట? ఆయన తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూశాడు. అసలు ఆయన బ్రతుకంత ఇతరుల కోసమే. ఇప్పుడు బైబిల్ కాలేజ్, రీసెర్చ్ సెంటర్స్, యూనివర్సిటీ మనం చేసే పనులు ఏంటండి? ఇతరుల కార్యాలు చూస్తున్నాం, అంతే కదండి. మన డబ్బులు ఖర్చు పెట్టి మన కష్టంతో అనేకులకి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నామంటే
ఇతరుల కార్యములు. ఇది యేసు చేసిన పని. మనం ఒక్కరమే బాగుంటే సరిపోదండి. మనం ఒక్కరమే వాక్యం నేర్చుకుంటే సరిపోదు. ఎవరు కూడా నేర్చుకోవాలి? మన పొరుగు వారు కూడా నేర్చుకోవాలి. చాలామంది ఇలాంటి మీటింగ్లు పెట్టారనుకోండి, తొందరగా ధైర్యవరా అని వాళ్ళ పిల్లల్ని తీసుకుని వాళ్ళ భార్య భర్తలను తీసుకుని వచ్చేస్తుంటారు. కనీసం పక్కింటి వాళ్ళు కూడా చెప్పరు. చెప్పొచ్చారమ్మా మీరు? కొన్ని అసలు రారోళ్ళు రాకపోతే తర్వాత కనీసం చెప్పన్నా చెప్పారా? వార్షిక కోసం జరుగుతుంది, భోజనాలు కూడా ఉన్నారండి అని చెప్పారా? అంటే కొంతమంది భోజనాలు అంటే వస్తారు కాబట్టి ఇప్పుడు ఆవంకన్నా చెప్పారా? మీకు మీరే ధైర్యం అయిపోయి వచ్చేస్తుంటారు. అప్పుడు క్రైస్తవులు ఎలా అవుతారు? ఎందుకు నీ పక్కింటి వాళ్ళకి కూడా చెప్పాలంటే, మనం ఇందాక చెప్పాను కదండి, మనం బాగుంటే చాలు, మనం తింటే చాలు అనుకుంటాం మనం. నువ్వు ఒక్కడు బాగుండాలంటే నీ వల్ల అవుతుంది. ఎవరి వల్ల అవుతుంది? నీ పక్కోడి వల్ల కూడా అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మన పక్కింట్లో పెద్ద దొంగ ఉన్నాడు అనుకోండి, ఎవరికి ప్రమాదం? మన ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళే, కానీ గజ దొంగ ఉన్నాడు మన పక్కింట్లో, ఎవరికి నష్టం అండి? మొత్తం అన్ని దోపిడీలు చేస్తున్నాడు. ఓ రోజు ఇంకా వీడికి చిరాకు వచ్చి ఎక్కడ పని అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏమనుకుంటాడు? ఎక్కడికి వెళ్తాం ఎందుకులే. ఇప్పుడు పక్కింట్లో దొంగ మారితే ఎవరికి మంచిదండి? మనం ఎప్పుడైనా ఇలాగ ఆలోచిస్తామా? మనం మారితే చాలు అనుకుంటాం. అసలు నువ్వు మారటం కదా, ఎవరు మారాలి ముందు? మీ పక్కింటి వాళ్ళు మారాలనుకోవాలి. మన పక్కింట్లో ఒక నిర్భయ అమ్మాయిని చంపేశారు చూసారా, అలాంటి ఒక కామాంధ్రుడు ఉన్నాడు అనుకోండి, మనకేమో పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎవరికి నష్టం? రోజులు ఇచ్చిన వెంటనే కొన్ని వేస్తుంటాడు, అవునా? అందుకే మా పక్కింటి వాళ్ళందరూ మారిపోవాలి తండ్రి, ఇరుగు పొరుగు వాళ్ళు మారిపోవాలి తండ్రి, ఎదురింటి వాళ్ళు మారిపోవాలి తండ్రి, అసలు మా వీధిలో ఉన్న వాళ్ళంతా మారిపోవాలి తండ్రి అని కోరుకోవాలి. అప్పుడు మంచిదా కాదండి? ఎప్పుడన్నా కోరుకుంటారండి అలాగే? బైబిల్ మరి ఏం చెప్తుందండి? నిన్ను వలే నువ్వు మారిపోయావు, అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మార్చాలి. అప్పుడు నీకు క్షేమం. నువ్వు ఒక్కరు మారితే కుదరదు. ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు, చూడండి, సంపూర్ణ భక్తి, భక్తిలో సంపూర్ణత మనకు రావాలంటే మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఏమండి, ఈ మాటలు అర్థం చేసుకోండి. మనం ప్రశాంతంగా సుఖంగా మన కుటుంబం ఉండాలంటే అదే కదండి కోరుకుంటాం అందరూ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుని కోరుకునేది ఏముందండి? చనిపోతే పరలోకం. ఇక్కడ ఉన్నప్పుడు కుటుంబం అంతా నెమ్మదిగా సుఖంగా ప్రశాంతంగా ఉండాలి తండ్రి అని కోరుకుంటామా? అలా ఉండాలంటే ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను మీరు అడిగితే కుదరదు, ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు. చూడండి మళ్ళీ అక్కడ, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. గట్టిగా మందలిస్తున్నాడంట. సావకాశంగా చెప్పట్లేదు, మళ్ళీ హెచ్చరిస్తున్నాడంట. ఏమని? మీరు ప్రశాంతంగా నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే, మీ కుటుంబం బాగుండాలంటే, సంఘం ద్వారా దేవుని పనులు చక్కగా జరగాలంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలంటండి? మన కోసం చేయమనలేదు. ఇప్పుడు ఇంతకీ ఎవరి కోసం చేయమన్నాడు? మనుషుల కోసం చేయమన్నాడు. ఎందుకు? వాళ్ళు బాగుంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం, మన కుటుంబం బాగుంటుంది. అవునా కదా? మనం మన కోసమే చేసుకుంటామండి, అందరి కోసం చేస్తామండి. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు కదండి. 3 గ్యాస్ బండ్లు, ఆడవాళ్ళకి నెల 1,500. ఇవన్నీ రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? పాపం అందరూ రావాలనుకుంటారు. రావాలంటే ఎవరి మనసు బాగుండాలి? ముఖ్యమంత్రి గారి మనసు బాగుండాలి. ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అదే మరి అధికారుల కోసం అన్నాడు కదండి. సువార్త ప్రకటిస్తున్నాడు మన దేశంలో, మన రాష్ట్రంలో. నీకు పర్మిషన్ ఉందా, నీకు పర్మిషన్ ఉందా అని ఎవడు పడతాడు అడ్డు పెడుతున్నాడు. ఏమీ లేకుండా ఉండాలంటే చట్టాలు బాగుండాలి కదండి. అప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అంటే మనం దేవుని పని చక్కగా జరగాలంటే అధికారుల కోసం చేయాలి. నేను పిఠాపురం వెళ్ళానండి వాకింగ్ చెప్పడానికి. డిప్యూటీ సీఎం గారి తాలూకా పిఠాపురం. వచ్చేసేటప్పుడు అర్ధరాత్రి 11 గంటలకి వైజాగ్ నుంచి వస్తుంది బస్సు. అమలాపురం వరకు ఎక్కాను. ఎక్కిన తర్వాత కొంచెం తేడా కొట్టింది. ఏంటి బాబు కొంచెం తేడాగా నడుపుతున్నాడు,
అంటే అతను తాగేశాడు, ముందు తాగేశాడు పాపం డ్రైవర్. అర్థమైపోయింది నాకు, తాగేశాడు, చాలా దారుణంగా వెళ్తున్నాడు అని. పక్క వాళ్ళని అడిగాను, ఏమండి అతను కాకినా అంతకుముందు వైజాగ్ నుంచి వస్తున్నాడు అతను, ఏమండి ఏంటి బస్సు తేడాగా ఉందంటే, నన్ను ఏం మాట్లాడించకండి, నేను ఫిక్స్ అయిపోయి అన్నాడు. ఇంక అతను అంటే అతనికి అర్థమైపోయింది ముందే, ఇంక వేరే ఆప్షన్ లేదు, ఇంక పోతే పోయాం అనుకున్నాడు. ఊరిని అయినా మేము ఇంకా బోలు దేవుడి పని చేయలేండి బాబు, ఆపమంటే ఆపట్లేదు. ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయలేండి నేను? నా కోసం చేసుకోలేదు, ఇంకా ఆ డ్రైవర్ కోసం చేశాను ప్రార్థన. మంచి జ్ఞానం ఇవ్వండి, నిద్రపోకుండా. మరి అదే ఇప్పుడు నేను సుఖంగా అమలాపురం రావాలంటే ఎవరి కోసం చేయలేదు, ఎవరు బాగుండాలి ఇప్పుడు? ఆ డ్రైవర్ బాగుండాలి, అంతేనా? హాస్పిటల్కి వెళ్ళాం, ఆపరేషన్ చేస్తున్నాడు, ఎవరికి బాగా తెలివి ఉండాలి ఇప్పుడు? మనకేమైంది, మనకు మొత్తం ఇచ్చేసి నిద్రలు పోతాం మనం ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఎవరికి తెలివి ఉండాలి? ఆ డాక్టర్ అలా ఆవిడ మీద గొడవ పెట్టుకుని వచ్చాడు అనుకోండి. ఒక రోజు అలాగే బస్సులు వెళ్తుంటే చిల్లర ఇవ్వండి అన్న డ్రైవరే కండక్టర్ కూడా, అంటే సూపర్ డీలక్స్ అది, వెళ్ళిపోయిన లోపలికి తర్వాత ఇస్తాడు. ఊరు నేను ఏం చేశానని ఎంత ఇసుకున్నాడు ఇతను. తర్వాత పాపం ఆడవాళ్ళు ఎక్కారు, వాళ్ళ మీద ఇసుకున్నాడు, ఎదరొచ్చే వాళ్ళ మీద అరిచేస్తున్నాడు, బూతులు తిట్టేస్తున్నాడు, ఆటో వాళ్ళు తిట్టేస్తున్నాడు. అప్పుడు వేరే డ్రైవర్ వచ్చాడండి, నిద్రలో ఉన్నాడు అతను. ఇప్పుడు లేచి మళ్ళీ డ్రైవింగ్కి వెళ్తున్నాడు. ఏంటంటే అతను అనవసరంగా గౌరవం లేకుండా అందరినీ అలా పడిపోతున్నాడు అంటే, ఎక్కి స్టార్టింగ్లో పొద్దున్న నా మీద కూడా అరిచేసాడు అన్నాడు. ఏమండి అంటే అలా ఆవిడ మీద గొడవ పెట్టుకొచ్చాడు, పెద్ద గొడవ అయిపోయింది వాళ్ళ ఇంట్లో. ఏమండి ఆ గొడవ పెట్టేసుకుని వచ్చి మానసికంగా అదే ఆలోచించుకుంటూ కోపంలో, అందులోకి ఆ రూట్లో బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఎదవ జీవితం ఎందుకని అందులో పెట్టాడు అనుకోండి, సూసైడ్ చేసుకుందామని ఆడితో పాటు ఎవరు పోతాం? ఇప్పుడు క్షేమంగా వెళ్ళాలని ఎవరి కోసం చేయాలండి? మనం ఏమనుకుంటామంటే మన కోసం చేసుకుంటే చాలనుకుంటాం. కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరి కోసం, అంతే కదండి. మన వీధిలో ఒకటి కరోనా వచ్చినా ఏమైపోతాం? అమ్మయ్య మా ఇంట్లోకి రాలేదు అనుకుంటే కుదరదు. అక్కడ అసలు వీధిలోకే రాకూడదు. ఆడికి వచ్చింది నాకేంటి అనుకుంటే అక్ష అన్నాడు అనుకో, అంతే, కొన్ని లక్షల కోట్లు వచ్చేస్తాయి బయటికి. అందుకే మనం ఎప్పుడు కూడా భక్తి అంటే ఏంటంటే నీ కోసం, నీ కుటుంబం కోసం మాత్రమే చేసేది భక్తి అసలే కానే కాదండి. నీతో పాటు అందరి కోసం ఆలోచించేదే భక్తి. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. సంతోషించు వారితో నిజమైన క్రైస్తవులం అయితే, నిజమైన మనం యేసుని ఫాలోవర్స్ అయితే, దేవుడు కోరుకునే భక్తులం అయితే ఇవన్నీ పాటించాలండి. సంతోషించే వారితో సంతోషించండి. సంతోషించే వారితో అంటే ఎవరైనా పాపం ఏదో పెళ్లి చేసుకుంటున్నారు, నేను పిలిచారు, ఏం చేయాలి? వీళ్ళు వాళ్ళతో పాటు సంతోషించు. మీ పక్కింటి వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఏం చేయాలి? నేను మొత్తం సైలెంట్ అయిపోయారండి. మీ పక్కింటి వాళ్ళు కారు కొనుక్కుంటారంటే సైలెంట్ అయిపోయారండి. సరే, మీ మన పక్కింటి వాళ్ళు కారు కొనుక్కుంటే మనకు మంచిదండి కాదండి? సడన్ గా ఏ స్ట్రోక్ లాగా వస్తున్నారు అనుకోండి, పక్కన ఏదో లాగుతున్నట్టు గుండె పక్కన, అంబులెన్స్ రావాలంటే ఎక్కడి నుంచో రావాలి. ఈ లోపల డొక్కుబండి డకాటా కొడుతున్నాను అనుకోండి పక్కింటోడు, అది సెల్ఫ్ అవ్వట్లేదు అనుకోండి, ఎవరికి నష్టం? అదే కారు ఉందనుకోండి, చక్కగా కొత్త కారు, పక్కమని చెప్తాడు, 2 నిమిషాలు తీసుకెళ్ళిపోతాడు, మంచిదండి కదా? కానీ మనం అలాగా ఆలోచిస్తామా? ఎక్కడ వచ్చేసిందో కోరేసేటి కారు, మళ్ళీ నా ముందు తిప్పుతున్నాడు, నాకు చెప్తున్నాడు వచ్చి. సరే, ఇంక నీకు భక్తి ఉంది అసలు? సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చి వారితో. పాపం ఎవరో బాధలో ఉన్నారు, మన పక్కింట్లోనే ఎవరో చనిపోయారు అనుకోండి, నువ్వు కూడా వెళ్ళి వెంటనే ఏం చేయాలి? ఓదార్చాలి కదండి. మా ఈ పల్లెటూర్లు అండి, పాపం ఎవరు చనిపోయి వెళ్ళిపోతారండి, అన్ని పనులు మానుసుకుని వెళ్ళిపోతారు. ఈ సిటీల్లో కొంచెం వెళ్ళరు కదండి. ఆ పక్కనే మొన్న చూసాను నేను, పక్కనే శవం పెట్టుకుని బాక్సులో పెట్టారు, దాని తల దగ్గరే జ్యూస్ పెట్టేసాడు ఒకడు. ఊరి నువ్వు ఇక్కడికి ఎవడొచ్చి తాగుతాడు ఇప్పుడు అనుకుంటాను నేను. అంబాజీపేటలో మనం చూసాను క్లాస్కి వెళ్తుంటే, ఏంటి ఆ తల పక్కనే ఇంతకే మధ్యలో చిన్న క్లాత కట్టారంతే. అంటే ఈ చచ్చిపోయినా కూడా జ్యూస్ షాప్ ఆపలేదంటే ఇంకేం మనిషి అండి. ఇక పోనీ రోజు ఉంచుతారు, అది ఆ ఒక్క పూట ఉంచుతారు అంతే. ఎవరో రావాలని ఉంచినట్టున్నారు పాపం. అంతేండి, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చి వారితో
మన సంఘంలో ఎవరైనా బంధువులు ఉన్నారనుకోండి, బాధలో ఉన్నారనుకోండి, మనం ఖచ్చితంగా పాలు పంచుకోవాలి. ఇదే కదండి ఇంకా దేవుడు నేర్పిస్తుంది. మా ఊర్లో పేటలు ఉంటాయండి చిన్న చిన్నవి. మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే, ఎవరైనా చచ్చిపోయారనుకోండి, దిన కార్యక్రమం పెడతారు కదండి, జ్ఞాపకార్థ కూడిక. 9వ రోజునో 7వ రోజునో 11వ రోజునో, ఆ 9వ రోజు వరకు అసలు వాళ్ళని భోజనం వండుకొని ఇవ్వండి. టిఫిన్లు కూడా ఏమని ఎవరొకరు, ఒక కుటుంబం ఉదయం ఒకరు, సాయంత్రం ఒకరు, వాళ్ళే మాట్లాడేసుకుని ఈ పూట నేను పెడతాను, ఈ పూట నేను తీసుకెళ్తానంటే పాపం వాళ్ళు చచ్చిపోయి బాధలో ఉన్నారు, మనిషిని పోగొట్టుకుని. వాళ్ళు మళ్ళా వంట చేసుకుని ఏం తింటారులేని ఎంత సంతోషంగా ఉంటుందండి అవునా? అలాగే మన సంఘాల్లో ఎవరైనా ఈ పరిస్థితులు ఉంటే మనం అంతా ఏం చేయాలి? అసలు ముందు అక్కడికి వెళ్ళిపోయి ఆదరించామనుకోండి, నాకు అంతా ఒక ఫ్యామిలీ ఉంది, మా వాళ్ళందరూ ఉన్నారు అనిపిస్తుంది, అనిపించదా? అందుకే ఇవన్నీ భక్తిలో సూత్రాలు. ఇవన్నీ చచ్చుకొచ్చి కూర్చుని వెళ్ళిపోవటం ఇది భక్తి కాదు. సంతోషించేవారితో సంతోషించుడి, ఏడ్చేవారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి. అంటే మనసు కలిగి అంటే విరోధాలు లేకుండా, శత్రుత్వాలు లేకుండా కలిసి ఉండండి. అనుకున్నదంతా ఏదో దానియేలు గారు ఒకటి చెప్పారు, సరే చేద్దాంలేండి ఆయన మనసు కలిగి ఉండాలి. ఆయన అలాగంటే ఇంకొకరు ఎలాగంటే సెట్ అవుతుందండి అది. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి అందే, అంటే మన చుట్టూ ఉన్న వారితో వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలని వాళ్ళకి చూపించాలనే ఫీలింగ్ రాకూడదండి. చాలా మందికి పిచ్చి ఉంటుంది, అందరికంటే నేను గొప్పగా ఉండాలి. అందరికంటే గొప్పగా ఉండటం అంటే ఎందులో ఉండాలి? భక్తిలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, క్యారెక్టర్లో ఉండాలి. క్రీస్తు అదే చూపించాడు. అంతే తప్ప డంబాల్లో ఉండకూడదు. కానీ మనకి మిగతా ఆటలో ఉండదు. ఎందులో ఉంటుంది? మన కాన్సెప్ట్ అంతా ఎదుటి వాళ్ళని తగ్గించి మనం హెచ్చింపబడాలని అది కోరుకున్నాం అనుకోండి, మన అంత అజ్ఞానులు ఎవరు ఉండరండి. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అంటే మీరు డంబాలకు పోయి మనుషులు ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే మనుషులు మిమ్మల్ని ఇప్పటికీ పొగడరండి. నువ్వు వాళ్ళని హెచ్చింపాలి. అది ఒకవేళ మనుషుల్ని నువ్వు తగ్గించి నువ్వు హెచ్చిపోతావు, వాళ్ళ మన్నన పొందుదాం అనుకున్నావు అనుకోండి, అది జరగదు. ఒక కుటుంబం గాడిద, అప్పట్లో గాడిదలు ఉండే కదండి, బైకులు లేవు, నడిచి ఏం వెళ్తామని గాడిద కొనుక్కుని గాడిద మీద వెళ్ళిపోతున్నారంట. ఓ సెంటర్ వచ్చిందండి. ఆ సెంటర్లో ఉన్న జనాలు చూసి, దున్నపోతుల్లా ఉన్నారు, పాపం మోగజీవం మీద ఎక్కెళ్తున్నారు, బుద్ధి జ్ఞానం లేదా అన్నారంట. ఎన్నారేళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అనుకుని మన గాడిద మన ఇష్టం, మనం మేపుతున్నాం అనుకోవాలి కదండి. మన కోసం తప్పు కనుక్కుంటున్నారు, ఓ పని చేద్దాం, దిగిపోదాం, నడిపించుకుంటూ పోదాం అన్నారండి. ఇంకో సెంటర్ వచ్చింది. అక్కడేమన్నారు, ఇదేంటరా గాడిద కొనుక్కుని నడిచి వెళ్తున్నారు వీళ్ళు, బుద్ధి జ్ఞానం లేదా అన్నారు. అక్కడేమో దాని మీద ఎక్కెళ్తున్నందుకు తిట్టారు, ఇక్కడేమో ఎక్కలేనందుకు తిట్టారు. ఇలా కాదే, నువ్వెక్కు, నేను వెనకాల నడిచొస్తాను అన్నాడంట. మూడో సెంటర్ వచ్చింది. ఇదేంటో మగోడయ్యుండి ఆడదాన్ని ఎక్కించాడు, ఆడింగుడిలాగా ఉన్నాడు, ఏంటి ఆడదాన్ని ఎక్కించి నడుస్తున్నాడు అన్నాడట. ఇప్పుడు ఏం చేయాలి మరలా? ఇదేం కాదు, నువ్వు దిగిపో, నేను ఎక్కుతాను అని ఆవిడ దింపేసి ఈడెక్కాడట. నాలుగో సెంటర్ వచ్చింది. పాపం ఆడదాన్ని అయ్యుండి దున్నపోతులాగా మగడు ఈడెక్కేసాడు, పాపం ఆడదాన్ని నడిపిస్తున్నాడు, బుద్ధి జ్ఞానం అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు ఎక్కుతేనేమో మొదటి సెంటర్లో తిట్టారు, ఇద్దరు దిగిపోతే రెండో సెంటర్లో తిట్టారు, ఇతనెక్కితే అక్కడ తిట్టారు, ఈవిడిని ఎక్కిస్తే ఎక్కడ తిట్టారు. ఇంకెలా కాదే, దిగిపోదాని చేసి గాడిదని పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి మధ్యలో కర్రెట్టి మోసుకుపోతున్నారట. ఇప్పుడు పొగుడతారండి, ఏలేంటి అడ్డగాడిదలాగా ఉన్నారు గాడిదలు. అప్పుడు ఏం చేసినా మనుషులు పొగుడతారంటారా? వాళ్ళకంటే నువ్వు వెచ్చిగా ఉందాం అనుకుంటే జరిగేది ఇదే. అందుకే ఎలా ఉండమన్నాడు, నువ్వు వాళ్ళకంటే తక్కువగా ఉండడానికి ప్రయత్నించు, నీకు ఎక్కువ ఉన్నా సరే, అప్పుడు నేను ప్రేమిస్తారు వాళ్ళు కూడా. అర్థమైందండి? చదివండి, ఇక ముగించేసుకుందాం. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఒకవేళ నీకు జ్ఞానం ఉన్నా మిగతా వాళ్ళు తక్కువ చేయకు, పాపం జ్ఞానం లేని వాళ్ళు కూడా చేర్చుకో. కీడునకు ప్రతి కీడు ఎవరికని చేయవద్దు అన్నాడు. ఎవరో ఒకవేళ మనకి ఎవరైనా కీడు చేశారనుకోండి, నువ్వు కీడు మళ్ళీ ప్రతి కీడు చేయాలనుకోకు. చేయాలనుకుంటే ఏమవుతుంది? మళ్ళీ ఆడు ఊరుకుంటాడా?
మళ్ళీ ఆడేదోడు చేస్తాడు. అది పెద్దదైపోయి నీకు చాలా పెద్ద సమస్యలు తీసుకొస్తాయి. అందుకే ఒకవేళ ఎవరు తెలిసినా తెలియక చేసినా కీడు చేశారనుకోండి, ఏం చేయాలి? క్షమించేయి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటేందే ఆలోచన కలిగి ఉండేది. చివరిగా చూడండి, అది సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులెడల సమాధానం కలిగి ఉండమన్నాడు. ఫైనల్గా ఏం చెప్పాడండి? అందరితో సమాధానం, శత్రువులు అనేవారే ఉండకూడదు అని. ఒకవేళ ఎవరితో అన్నా మాట్లాడలేదా, కలిసిపో, మాట్లాడే. ఇది దేవుడు కోరుకున్న భక్తి అండి. ఇది రెండవ ఆజ్ఞ. ఇది పాటించకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంతకీ ఇది ఎందుకు పెట్టాడు ఈ ఆజ్ఞ? ఇప్పుడు మనం కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతామండి? పరలోకం వెళ్ళిపోతాం. అక్కడ ఎవరుంటారు? దేవుడు, యేసు, మహామహులు ఉంటారు. నువ్వు కూడా వాళ్ళతో పాటు యుగయుగాలు ఉండాలంటే అసలు ఉండగలవా లేదని మినీ పరలోకం ఇక్కడ తయారు చేశాడు. మినీ అంతరిక్షం తయారు చేసినట్టు ఇప్పుడు మన కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, సంఘాలన్నీ ఏంటండి? మినీ పరలోకం. అంటే అర్థం ఏంటి? యుగయుగాలు అక్కడ ఉండాలంటే కొన్ని రోజులు ఇక్కడ పెట్టాడు నేను అట్టుకొచ్చి. ఎందుకంటే అందరితోనే ఉండాలి కదా అక్కడ కూడా. అలాగే ఇక్కడ కూడా నీ చుట్టూ చాలా మందిని పెట్టాడు. వీళ్ళతో నువ్వు సరిగా ఉంటున్నావా, ఉండట్లేదా? ఇక్కడ సరిగా లేవనుకో, ఇతను ఈ కొన్ని రోజులే సరిగా ఉండలేకపోయాడు, ఇంక అక్కడే ఉంటాడు. కాబట్టి రిజెక్ట్ చేసేస్తాడు. చూసారా? మనుషులు మన చుట్టూ దేవుడు ఎందుకు పెట్టాడంటే మనం భక్తులమా కాదా తేలాలంటే ఎవరి బట్టి వెళ్తుందని? ఎంతకే మనం బట్టి కాదు, మన పొరుగు వారిని బట్టే మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళమో తెలుస్తుంది. అంతేనా కదా? ఇప్పుడు రన్నింగ్లో నలుగురిని పరిగెట్టించారండి. మొదట వచ్చావంటే అర్థం ఏంటి? వెనకాల ముగ్గురు ఆగిపోయారు కాబట్టి. అవునా కదా? అసలు ఎవరో లేరనుకోండి నీతో పాటు, ఇంకా అదే నువ్వు ఫస్ట్ అంటారా ఎవరైనా? అలాగే నువ్వు మంచోడువా గొప్పవాడో తేలాలంటే నీ చుట్టూ ఏముండాలి? మనుషులు ఉండాలి. అందుకే ఒక కుటుంబం, ఒక సంఘం, నీ చుట్టూ సమాజం పెట్టాడు. 850 కోట్ల మందిలో మనకి ఎంతమంది తెలిసింది? మహా అయితే చచ్చిపోయే లోపు మనకి ఎంతమంది బాగా క్లోజ్గా ఉంటారు? 850 కోట్ల మందిలో 1 కోటి మంది ఉంటారా? ఉండరు. పోను 1,00,000 మంది ఉంటారండి? ఉండరు. పోను 1000 మంది ఉంటారా? చూడండి, 800 కోట్ల నుంచి 1000కి వచ్చాం. 1000 ఉండరు. మహా అయితే మనకి ఎంతమంది ఉంటారండి? 100 మంది ఉంటారేమో. అంటే 100 మంది అంటే నువ్వు వాళ్ళకి తెలిసి ఉండాలా, వాళ్ళు నీకు తెలిసి ఉండాలి. అది పరిచయం. అంతేనా? రూట్ అంతా పోయి 100 మంది చూస్తుంటారు. అలా కాదు, నీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు మహా అయితే. 850 కోట్ల మందిలో నీ చచ్చే లోప 100 మందే. ఈ 100 మందితో మంచిగా ఉండలేమంటారా? ఈ 100 మందిని సంతోష పెట్టలేమంటారా? ప్రేమించలేమంటారా? ఈ 100 మందినే ప్రేమించలేను నువ్వు, ఇందులోనే మళ్ళా పగలో, ఇందులోనే శత్రువులు, ఇందులోనే మాట్లాడడం మానేయటం, ఇందులోనే కక్షలో దేశాలు. అప్పుడు యుగయుగాలు కోట్ల మంది ఉండే ప్లేస్కి ఈవిడ అర్హత సాధించలేదు. ఇంట్లో 4 ఉన్నారు, 4తోనే ఈవిడికి పడదు సరిగా. ఇంట్లో 5 బతుకుతున్నారు, అత్తకే కోడకే పడలేదు, ఎప్పుడు కూడా. ఇంకా కోట్ల మంది ఉండే పరలోకంలో ఈవిడ ఎందుకు వస్తుంది? ఇంకా అక్కడ కూడా తగులెట్టుకున్నట్టుకుని దేవుడికి తలపోడు కదండి. అసలే రెస్ట్ ప్లేస్ అది, మహామహులు ఉండే లోకం. అక్కడికి వెళ్ళా కూడా నువ్వు ఈ దరిద్రాలు పెట్టావనుకో ఉంటుందా? అందుకే తలపోట అక్కడ పెట్టకుండానే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఈ టెస్ట్లో మనం పాస్ అవ్వాలంటే పొరుగు వారు అందరిని ఏం చేయాలి? ప్రేమించాలి. పరలోకం రావాలంటే ఇక్కడ మనం క్వాలిఫై అవ్వాలి. దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత పొరుగుని ప్రేమించాలి. అర్థమైందని పాఠం? ఇది చెయ్యకపోతే నువ్వు పాటలు పాడినా, కానుకలు వేసినా, ప్రసంగాలు చేసినా, నువ్వెన్ని వేషాలు వేసినా దేవుడేమంటాడు? గెట్ అవుట్ అంటాడు. అక్రమ చేయవాలరా అవతల పడు. ఇందులో రాజీ పడదండి. కాబట్టి భక్తికి మూలమైన సూత్రాలు 2. 1 దేవుణ్ణి ప్రేమించటం, 2 మన చుట్టూ ఉన్న అందరినీ ప్రేమించటం. ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి మీరు చేయలేకపోతే ఈ రోజు నుంచి అయినా చక్కగా మీ కుటుంబాన్ని, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని, సంఘాన్ని, దైవజనులను అందరి ఎడల ప్రేమ కలిగి ఉండండి. మనం మారటమే కాదు, మన చుట్టూ ఉన్న వారిని కూడా మార్చడానికి మీరు కూడా సహకరించండి.